మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక 20 మంది మీటింగ్ పెడతారు అక్కడ కళ్ళు బట్టి దాటినాక. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నా మీద పడతారు. నువ్వు ఇట్లా పోతున్నావని నిన్నేమన్నా అన్నామా మేము? ఆడేమంటాడు, చూసుకుందాం. ఏం చూసుకుంటాడు? నన్ను సపానందిస్తాడు. అంతకంటే ఏం చేస్తాడు? మనం చెప్తే మన చీరలు గాలబెట్టుడు, మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని సతాయించుడు, మా ఆటో పార్ట్స్ అన్ని వీకేసిపోతారు. సో అమల్వాడిలో ఎవరిని చూసినా కూడా ఇవాళ భయపడుతూ బతుకుతున్నాము అని చెప్పేసి ఒక మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. రాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాము, ఒకవేళ ఎవరైనా దాడికి పాల్పడితే మాత్రం అదే రాళ్లతోని ఇస్త్రీ సంపుతాం అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. అమ్మ ఏంది అసలు నీ ప్రాబ్లం ఏందమ్మా? నేను అక్కడ నుంచి ట్రైన్ లో మురుకులంతా సార్, అక్కడ నుంచి వస్తా. మొత్తం ఒక 20 మంది మీటింగ్ పెడతారు అక్కడ కళ్ళు బట్టి దాటినాక. గంజాయిలు తాగుడు, పాడుడు, ఆన్నే పండుకునుడు. నాకు భయమే. 2-3 సార్లు చూసి ఆయనతో రాళ్ళు పట్టుకొని వస్తున్నాను. ఎప్పటి నుంచి తిరుగుతున్నావు? రాళ్ళు పట్టుకొని నువ్వు ఎప్పటి నుంచి తిరుగుతావు? 15 ఏళ్ళు అవుతుంది సార్ అమ్మ బట్టి. అప్పటి నుంచి ఇక్కడికి వెళ్ళి వస్తుంటారు, గౌన్లోకి వెళ్ళి. ఇక్కడ అద్దాని ఇక్కడ దగ్గర ఉంటుందని మెట్ల మీదకి వెళ్ళి. తాగుబోతులకు అడ్డాగా అయిపోయింది ఇక్కడ మైసమ్మ టెంపుల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మహిళలు చాలా పవిత్రంగా పూజించే మైసమ్మ టెంపుల్ ని ఇవాళ ఇంత ఇట్లా అది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నా మీద పడతారు. నువ్వు ఇట్లా పోతున్నావని నిన్నేమన్నా అన్నామా మేము? నువ్వెందుకు చెప్పినావని నా మీద. అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఒకళ్ళు చీరగాల పెట్టిరు. అంటే ఏందమ్మా అసలు? ఏమంటావు మరి? ఇదే భయము. నిజమా కాలు పెట్టిరా? నిజంగానే కాలు పెట్టి ఈ గల్లికి నేను అక్కడ గల్లికి ఉంటా కాబట్టి కాలబెట్టినరచ్చు. వాళ్ళు కక్ష పెట్టినంటే కాలబెడతారు లేకపోతే తాళాలు వాళ్ళకి కొడతారు, ఇట్లా డింగాన చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కాబట్టి నా చీరలు బాగోన్లన్నీ ఎత్తుకపోతారు. ఉన్నారు అట్లా. ఏమనంటే పేర్లు చెప్పు, ఓళ్ళ పేర్లు చెప్తాం సార్, ఓళ్ళ పేర్లు చెప్తాం. పోలీస్ అధికారులు వస్తున్నారు, చాలా మంది పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్స్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తలేరు? మరి చెప్పాలి కదా, పోలీసు వాళ్ళు రాకపోతే రాలేదంటున్నారు. వచ్చినప్పుడు ఎందుకు మీరు చెప్పట్లేదు? మరి సార్ పోలీసు వాళ్ళు రాలేదనద్దు. 3 సార్లు జీబు తిరుగుతున్నది. జీబు రాంగనైపోయి సందులలో వస్తున్నారు. పెట్రోలింగ్ లో 3 సార్లు జీబు తిరుగుతుంది. నేను తెల్లని దాకా తెలియంటా సారు. నాకు ఆపత్తి ఉన్నది, తెల్లని దాకా తెలియంటా. 3 సార్లు జీబు తిరుగుతుంది. కుయ్యి సప్పుడు రాంగనైపోయి సందులలో కూడా ఇట్లా దాగుంటుంది. పోలీస్ అధికారులు వచ్చారు, మీ బాధను ఎందుకు చెప్పుకోవట్లేదు? మరి ఏం చెప్పాలి? ఇక్కడ దాగున్నాడు, ఆన్నే చెప్పాలా. ఆడేమంటాడు, చూసుకుందాం. ఏం చూసుకుంటాడు? నన్ను సపానందిస్తాడు. అంతకంటే ఏం చేస్తారు? పానం పోయినాక అయితే రాదు కదా. ఏం చెప్పాలి వాళ్ళకు? ఇది మొత్తానికి వాళ్ళు మనతో మాట్లాడదామన్నా కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి అయితే ఉంది. పోలీస్ అధికారులు వచ్చారు, మరి వాళ్ళు పాపం వాళ్ళు అడుగుతా ఉన్నారు, మరి ఏంది, ఎవరమ్మా, ఏంది, ఏం కథ అని. అంటే కూడా మేము చెప్పాం, ఒకవేళ మేము చెప్తే మాత్రం మా పైన దాడులు చేస్తారు అని వాంటెడ్లీ వాళ్ళు చెప్పేస్తా ఉన్నారు. నమ్మకం అంటే వాళ్ళు అంత భయపెడుతున్నారు గల్లీలో అందరినీ. అక్కడ ఎంత మంది అంటే ఒక 20-30 మంది కూర్చుంటారు. అప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఒక్కలమే పోతాం షాప్ కి. డైల్ 100 ఉంది, మీరు డైల్ 100 ఎందుకు యూజ్ చేసుకో? వాళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతారు. దానికి పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ఇక్కడ దర్గా దగ్గర ఇక్కడ కూడా ఆడ వాళ్ళు ఉండరు ఇంటోళ్ళు, అక్కడ కూడా అరుగుల మీద కూర్చుంటారు, తాగుతారు, బీర్ షీషాలు అవి అన్ని పడేసిపోతారు. ఇప్పుడు ఇండ్లకి వచ్చి దాడులు చేస్తా ఉన్నారు, వార్నింగ్ ఇస్తా ఉన్నారు, అండ్ దాని తర్వాత చీరలు గాలబెడుతున్నారు అనేది ఒకటి బయటకు పడుతుంది. మనం చెప్తే మన చీరలు గాలబెట్టుడు, మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని సతాయించుడు, కొట్టడము, చెయ్యడము. ఇక మనం షాప్కి వెళ్ళినాం అనుకో, ఇప్పుడు మాకు ఆటో ఉంది, ఆటో నడుపుతాడు, మా ఆటో పార్ట్స్ అన్ని వీకేసిపోతారు. అట్లా ఏం చేస్తాం మేము చెప్పండి? ఆ టైర్లు మొన్న ఇప్పేసిపోయినరు మై పాపం ఆయన పోయి, ఇంకా నయ్యం అది పడిపోలే టైరు. అది ఏమన్నా అయితే నా అమ్మ కూడా చచ్చిపోతాడు కదా. మరి టైర్లు మొత్తం నట్లు ఇప్పేసిపోయిండ్రు. ఏం చేస్తాం? మళ్ళా పోయి ఆయన చేపించుకున్నాడు. మొత్తానికి అమల్వాడి నామదేవాడలో పరిస్థితి అయితే అధ్వానంగా తయారైంది. మరి ఇక్కడ ఎందుకింత మత్తు పదార్థాలకు బానిసిన వాళ్ళు ఏదైతే మనకి నార్మల్గా మనకి చాలా మంది మాట్లాడేది ఏంటంటే, నార్మల్గాని నేను ఎందుకు చెప్తున్నాను, నార్మల్గా అనొద్దు యాక్చువల్లీ. సో నార్మల్గానే ఎక్సైజ్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు, మత్తు పదార్థాలపైన ఉక్కుపాదం మోపుతున్నాము అని చెప్పేసి చాలా వరకు స్టేట్మెంట్స్ అయితే బయటకు వెళ్తా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ వాటి పంచాయతీలు అయిపోతా ఉన్నాయి. రైట్, ఇది అంటే మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే కొంతమంది మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రం హల్చల్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు అని తెలుస్తూ ఉంది. మనకి నియర్ బైలోనే మైసమ్మ టెంపుల్, అంటే మనం ఒక 1 వీక్ బ్యాక్ వచ్చినాము, అక్కడ అమ్మవారి విగ్రహాలను అయితే వాళ్ళు దొంగతనం చేసుకొని పోయారు అని చెప్పేసి తెలిసిన తర్వాత మనము సుమన్ టీవీ కొంతమందితో మాట్లాడించడం జరిగింది, కొంతమంది మహిళలతోనే. సో ఆ మహిళల్ని కొంతమంది టార్గెట్ చేయడం జరిగింది. ఏమనంటే, మీరు మా గురించి ఎట్లా చెప్తారు,
ఒకవేళ చెప్తే మాత్రం మీ అంతు చూస్తాం అన్నట్టుగా చాలా వరకు కూడా వాళ్ళని వాంటెడ్లీ టార్గెట్ చేయడం జరుగుతుంది. అంటే అది అయినా ఒక 3 రోజుల తర్వాతనే వాళ్ళ చీరలు కూడా కాలబెట్టేసారు. అంటే ఒకసారి ఆలోచించండి, మరి ఇక పోలీస్ అధికారులది మరి అసలు ఎందుకు వీళ్ళు మరి పట్టించుకోవట్లేదు. ఒకవేళ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సిచ్యువేషన్ 3 టౌన్ నియర్ బై అంటే కూతబెట్టు దూరంలోనే ఉంది, మరి పోలీస్ అధికారులకు మీరు ఎందుకు కాల్ చేయట్లేదు అని ప్రతి ఒక్కరికి మనం అడుగుతా ఉన్నాం. కాకపోతే వాళ్ళ నుంచి ఒక సమాధానం ఏమొస్తుందంటే డయల్ 100కి కాల్ చేసినా కూడా స్థానిక పోలీస్ అధికారులు వాళ్ళు అంటే ఎవరైతే కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఇదంతా జరుగుతూ ఉంది అన్నట్టుగా కొంత అయితే తెలుస్తూ ఉంది అంటే తెలుస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా చూస్తే పోలీస్ వ్యవస్థ పైన చాలా మంచి నమ్మకం ఉండే, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఏరియాలో ఆ నమ్మకం అనేది పోతుంది అన్నట్టుగా చాలా మంది చెప్తా ఉన్నారు. కాకపోతే చీరలు గాలబెట్టుడైంది అనేది చాలా అసలు నిజంగా చెప్పాలంటే అది చీరలు గాలబెట్టినోడు ఇక మనిషిని చంపనే ఒక నానుడే లేదు. సో ఇంత క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. మరి ఏంది అసలు నిజామాబాద్ ఎవరైతే ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారు దీనిపైన ఎలాంటి దృష్టి పెడతారు అనే దానిపైన అయితే వేచి చూద్దాము. మేడం దగ్గరికి కూడా తీసుకెళ్దాం, ఎందుకంటే పర్సనల్గా దాడులు చేస్తూ ఉన్నారు, చీరలు గాలబెడతా ఉన్నారు. ఒకవేళ బయటకు ఒంటరి మహిళలు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ నామదేవాడ, అమల్వాడి ఈ ఏరియాకి ఆటో వాళ్ళు రావాలంటే కూడా ఇవాళ భయపడతా ఉన్నారు. అంటే ఇన్ని పర్సనల్ దాడులు అనేటివి జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడాలంటే కూడా మాట్లాడలేరు, అంత భయపడతా ఉన్నారు.